నమస్తే వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిఠాపురంలో వేడెక్కిన రాజకీయం. వంక గీతను డిప్యూటీ సీఎం చేస్తా సీఎం వైఎస్ జగన్. ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయండి సీఎం వైఎస్ జగన్. ఓటు వేయండి మన హక్కు మత్స రామలింగారెడ్డి. ఎన్నికలకు సర్వం సిద్ధం పి అరుణ్ బాబు సత్యసాయి జిల్లా కలెక్టర్. రాయదుర్గంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తాం అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంక గీతాలు మరియు ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే తన కేబినెట్ లో డిప్యూటీ సీఎంలు చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. వైఎస్ జగన్ ప్రకటనతో ఒక్కసారిగా పిఠాపురం రాజకీయాలు వేడెక్కాయి. ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో సీఎం వైఎస్ జగన్ ప్రకటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. మరి పిఠాపురం ప్రజలు ఎవరిని గెలిపిస్తారో వేచి చూడాలి. ఎన్నికల్లో మీరు జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే, పొరపాటున చంద్రబాబు కూటమికి ఓటు వేస్తే, పొరపాటున చంద్రబాబు కూటమికి ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెబుతా ఉన్న సత్యం. ఇదే మోసపూరిత వాగ్దానాలతో, సాధ్యం కాని హామీలతో చంద్రబాబు చేసిన మేనిఫెస్టోకు అర్థం. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలని, మీకు ఎవరి వల్ల మంచి జరుగుతుందో మీ కుటుంబం అందరితో మాట్లాడి, మీ పిల్లలతో సైతం మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని కోరారు. రేపు జరిగే ఎన్నికలకు, మీ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలని మీ అందరూ ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని. ఏదైనా పొరపాటు జరిగితే రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఒకటి అప్పీల్ చేస్తా. ఇన్ఫ్యాక్ట్ నాకు ఓటు వేయని వారిని కూడా నేను ఇదే విజ్ఞప్తి చేస్తే, నాకు ఓటు వేయకపోవడానికి వాళ్ళకున్న రకరకాల కారణాలు ఉండొచ్చు. కులం కావచ్చు, వాళ్ళ పార్టీల అఫిలియేషన్ కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు. బట్ వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటి, ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళండి, మీ భార్యతో మాట్లాడండి, మీ ఇంట్లో మీ అవ్వాతాతలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో కూడా మాట్లాడండి. చిన్నపిల్లలు కదా, ఓటు లేదు కదా అని వాళ్ళను పక్కన పెట్టద్దండి. వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోండి. ఇంట్లో ఉన్న ఆడపడుచులతో మాట్లాడండి, అందరితో మాట్లాడి ఎవరి వల్ల మీకు మంచి జరిగింది, ఎవరు ఉంటే ఈ మంచి కొనసాగుతుంది అన్నది ఒకే ఒక్క అంశం మీ ఓటును గైడ్ చేసేట్టుగా మీరు ఆలోచన చేసి ఓటేయండి. దిస్ ఇస్ ఆల్ వాట్ ఐ నీడ్ టు సే. ఈ నెల మే 13వ తారీఖున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటు వేయాలని, సమర్థులైన నాయకుడిని ఎన్నుకోవాలని ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్, వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మత్స రామలింగారెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్లో కులాల వారీగా ప్రజలను విభజించే ప్రయత్నం జరుగుతుందని, కులాలకు మతాలకు అతీతంగా ఓటు వేయాలని మత్స రామలింగారెడ్డి ఓటర్లను కోరారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో రౌడీలు, గూండాలు, భూ కబ్జాదారులు, సంఘ విద్రోహుల శక్తులు వారు పోటీ చేస్తున్నారని, అటువంటి వారందరినీ ప్రజలు చైతన్యవంతులై ఓడించాలని మత్స రామలింగారెడ్డి కోరారు. రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలి. ఓటు వేయడం మన బాధ్యత. ఓటు వేయడం ద్వారానే ప్రశ్నించే హక్కు, మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం వస్తుంది అని మత్స రామలింగారెడ్డి అన్నారు. అందరూ ఆలోచించి ఓటు వేయాలి. మంచి నాయకుడిని, సమాజం పట్ల అవగాహన ఉన్న నాయకుడిని ఎంచుకోవాలన్న ఓటు వల్లే సాధ్యం. ఎవరు ఓటును అమ్ముకోవద్దు అని మత్స రామలింగారెడ్డి సూచించారు. ఓటును అమ్ముకోవడం వల్ల ప్రశ్నించే హక్కుని కోల్పోతావు, జాగ్రత్త. మన ఓటు మనం వేయాలి, మన సత్తా చాటాలి అని మత్స రామలింగారెడ్డి అన్నారు. సంఘ విద్రోహులను ఓటు ద్వారానే ఓడించగలుగుతామని మత్స రామలింగారెడ్డి అన్నారు. కుల మత భేదాలను వదిలేసి మీ ప్రాంతం అభివృద్ధి అవుతుందా లేదా అని ఆలోచించి ఓటు వేయాలి.
మత్స రామలింగారెడ్డి చైర్మన్ ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కోరారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో రేపు 13వ తారీఖున ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, ఓటు కలిగినటువంటి ప్రతి వ్యక్తి ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఓటు వేయాలి. రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కుని, ఓటు హక్కు ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. ఓటు హక్కు వెయ్యాలి. ఓటు భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ఏదైతే ఉందో అది మన బాధ్యత. ఓటు వేయడం అనేది మన బాధ్యత. ఓటు వేయడం ద్వారానే నీకు ప్రశ్నించే అవకాశం వస్తుంది. ఓటు వేయడం ద్వారానే ఒక మంచి నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశం నీకు దొరుకుతుంది. ప్రతి ఒక్కరూ ఓటు చాలా విలువైనది. మీరు వేసే ఓటు ఈ రాష్ట్రానికి, దేశానికి ఒక మంచి నాయకత్వాన్ని ఇచ్చే అవకాశం ఉంది. నేను కోరుతా ఉన్నాను, ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఓటు వేయాలి. ఈ రాష్ట్రానికి ఎవరైతే బాగుంటుంది, మనం వేసే ఓటు ద్వారా పలాని ప్రజాప్రతినిధి అవుతే జనంకి అందుబాటులో ఉంది, మేలు చేస్తారు అనేటువంటి భావన మీకు వచ్చినప్పుడే అటువంటి వారికి మాత్రమే ఓటు వేయాలి. మంచి నాయకత్వాన్ని, చదువుకున్నటువంటి వాళ్ళని, సమాజం పట్ల స్పృహ ఉన్నటువంటి వాళ్ళని, అటువంటి మంచి వ్యక్తుల్ని నీ ఓటు ద్వారానే ఎన్నుకునే అవకాశం ఉంది. అది కూడా రేపు 13వ తారీఖు నీకు ఒక మంచి అవకాశం. మీ ప్రాంతంలో, మీ గ్రామంలో, మీ నియోజకవర్గంలో, మీ జిల్లాలో మంచి నాయకత్వాన్ని, మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు. ఓటు వేయండి. ఓటు తప్పకుండా వేయాలి. మీకు ఎంత ఇబ్బంది ఉన్నా ఏమున్నా తప్పకుండా మంచి నాయకునికి ఓటేయమని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఎవ్వరు కూడా ఇవాళ పాలకులు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు, ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వ్యక్తులు మన ఓటుని కొనాలని చూస్తున్నారు. ఎవ్వరు కూడా ఓటు అమ్ముకోవద్దు. ఓటు నీతిగా వేయండి. ఎప్పుడైతే నువ్వు డబ్బు తీసుకొని ఓటు వేస్తావో నువ్వు ప్రశ్నించి హక్కు కోల్పోతావు. కాబట్టి ప్రలోభాలు ఎవ్వరు కూడా లొంగద్దు. ముఖ్యంగా చదువుకున్న యువత మేల్కోండి, చైతన్యులు చేయండి, జనంకి చెప్పండి. ఖచ్చితంగా ఓటు వేయాలి. ఓటు అమ్ముకోకూడదు. సమాజం పట్ల బాధ్యతగా ఉండేటువంటి ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా రౌడీలు, గుండాలు ఎన్నికల్లో చాలా మంది మీ ప్రాంతాల్లో పోటీ చేస్తుంటారు. ల్యాండ్ మాఫియా, ఇలా అనేక సంఘ విద్రోహ శక్తులు కూడా అన్ని రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చి నిలబెడతా ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా తప్పకుండా ఓడించాలి. మీ ఓటు ద్వారానే ఇది సాధ్యమవుతుంది. మంచి నాయకత్వాన్ని ఎన్నుకోండి. సమాజం పట్ల, మీ ప్రాంతం పట్ల, మీ గ్రామం పట్ల, మీ నియోజకవర్గం పట్ల ఎవరికైతే ప్రేమ ఉందో, ఎవరైతే అభివృద్ధి చేస్తారో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఎవరు కూడా ఈ ఎన్నికల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొంతమంది రాజకీయ నాయకులు కుల ప్రస్తావన తెస్తూ యువతని కులం వైపు, మతం వైపు తీసుకెళ్తా ఉన్నారు. కులం, మతం, ప్రాంతం ఏమీ చూడకండి. కేవలం అభివృద్ధి. మీ ప్రాంతంలో అభివృద్ధి అవుతుందా, మీ గ్రామం అభివృద్ధి అయిందా, మీ నియోజకవర్గం అభివృద్ధి అయిందా, అటువంటి వాళ్ళని పార్టీలకు అతీతంగా మంచి వాళ్ళని మాత్రమే మనం పార్లమెంట్కి, అసెంబ్లీకి పంపించాలి. కాబట్టి అందరికీ నేను కోరుతా ఉన్నాను, మంచి నాయకుల్ని ఎన్నుకోండి. రేపు జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని ఈ రాష్ట్రానికి, దేశానికి, మన జిల్లాకు, మీ ప్రాంతాల్లో మంచి నాయకునికి మాత్రమే ఓటు వేయండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున అందరికీ నేను కోరుతా ఉన్నాను, దయచేసి ఎవరు ఓటు అమ్ముకోవద్దు. కులాల వైపు, మతాల వైపు వెళ్లకు. కేవలం అభివృద్ధి చూడండి. మీ ప్రాంతంలో మంచి నాయకుని ఎన్నుకోండి. ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎట్టి పరిస్థితుల్లో డబ్బు తీసుకోవద్దు. నీతిగా, నిజాయితీగా, ధర్మంగా మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రతి పౌరునికి
కోరుతూ ఆహ్వానిస్తూ మీకు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, ఓటుని ఉపయోగించుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ రేపు ఉదయం తప్పకుండా రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటేసే అవకాశం ఉంది. తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోండి, మంచి నాయకత్వానికి ఓటు వేయండి, అందరూ కూడా ఓటుని ఉపయోగించుకోమని, మీ ఓటు ద్వారానే ప్రజాస్వామ్యాన్ని కాపాడమని, మనం ఓటు వేయడం ద్వారానే ఈ రాష్ట్రానికి దేశానికి మంచి నాయకత్వం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ అందరికి కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఓటు హక్కు వినియోగించుకోండి, ఓటు అమ్ముకోకండి, సమర్థమైనటువంటి నాయకునికి ఓటు వేయవలసిందిగా ఆహ్వానిస్తూ అందరికీ కోరుతా ఉన్నాను. సత్యసాయి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, సర్వం సిద్ధంగా ఉన్నామని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అన్నారు. పుట్టపర్తిలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు జిల్లా ఎస్పీ మాధవరెడ్డితో కలిసి ఎన్నికల ఏర్పాట్లపై విలేకరులకు వివరించారు. అన్ని ప్రాంతాల్లో పకడ్బందీగా ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అన్నారు. సత్యసాయి జిల్లాలోనే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని ఓట్లు వేయాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పిలుపునిచ్చారు. ప్రజలు, రాజకీయ పార్టీలు, మేధావులు, జర్నలిస్టులు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు జిల్లా ఎస్పీ మాధవరెడ్డి కోరారు. ఈరోజు అంటే 11వ తేదీ మే అంటే మనం ఇంకా ఒక్క రోజుకి మాత్రమే 4 తేదీకి ముందుగా రేపు రోజు పక్కన పెట్టి 11వ తేదీ పోల్ డే కంటే ముందు మనకి చేయవలసినటువంటి కార్యక్రమాలు ముఖ్యమైనవి ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఇవాళ ఈవినింగ్ 6కి ఎక్కడ కూడా 6 తర్వాత ప్రచారం అనేది జరుగుతుంది. సో క్యాంపెయినింగ్ అనేది ఆగిపోతుంది. బట్ డోర్ టు డోర్ ఇంటికి తిరిగి చేసుకునేదానికి మాత్రం పర్మిషన్స్ ఉంటాయి. అది పర్మిషన్ తీసుకొని ఇంటికి తిరిగి చేసుకోవాల్సింది. వెహికల్స్, వాహనాలు టైంలో వాడకుండా అభ్యర్థులను ఇంటికి వెళ్ళి కరపత్రాలు పంచుకునేదానికి, సీరియల్ నెంబర్ చెప్పుకునేదానికి, బ్యాలెటింగ్ యూనిట్లో వాళ్ళ నెంబర్ చెప్పుకోవడానికి అవకాశం ఉంది. సో దానికి అప్లై చేసుకోవడానికి ఇస్తున్నాము. మనకి 13వ తేదీ పోల్ జరుగుతుంది సోమవారం. 12 అంటే రేపు డిస్ట్రిబ్యూషన్ అంటే ఎలక్షన్ మెటీరియల్ మొత్తం పంపడం జరుగుతుంది. ఇవి మనకి 6 కాన్స్టిట్యున్సీస్లో 6 డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉంటాయి. 6 ప్లేసుల నుంచి ఎలక్షన్ మెటీరియల్ మనము పోలింగ్ అధికారులకు, ఇతర అధికారులకు చేసి పంపిస్తున్నాం. సో మన దగ్గర మొత్తం 15 ఉంటాయి. వీటిలో ప్రతి పోలింగ్ స్టేషన్లో మనకి ఒక PO, 5 మంది ఇతర ఆఫీసర్స్ బయట ఉంటారు. ఎవరైతే ఓట్లు వేయడానికి వస్తే వాళ్ళు మాత్రం లోపల వచ్చి వెళ్తూ ఉంటారు. దీనికి సంబంధించి మన జిల్లాలో అన్ని పోలింగ్ స్టేషన్స్లో అన్ని డెవలప్ చేసాం. ఫెసిలిటీస్ ఉంటాయి, అన్ని ఏర్పాటు చేశాము. దీంతో పాటు ఎవరు వెళ్తారు, ఏ టీం వెళ్తుంది అనేది రేపు మార్నింగ్ మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది. అప్పటివరకు ఇది ఎవరికి తెలియదు, ఎక్సెప్ట్ నాకు, మా అబ్జర్వర్స్ కలిపితే ఎవరికి కూడా రేపు మార్నింగే బయట పెడతాం. ఇవాళ నైట్కి రిటర్నింగ్ అధికారులు చేస్తాం. రేపు మార్నింగ్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. దాన్ని చేసినాక యాక్చువల్ పోల్ జరుగుతుంది. సో మా పోల్ అంతా కంప్లీట్ చేసుకొని బై 6-6:30 పోలింగ్ అధికారులు వారి యొక్క విధుల్లో రెడీగా ఉంటారు. 7 నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 6 వరకు స్టార్ట్ అవుతుంది, కంప్లీట్ అవుతుంది. పోల్ క్లోజ్ టైంకి ఇంకెవరైనా ఇంకా క్యూలో ఉన్నట్లయితే వారికి రివర్స్లో అంటే వెనక నుంచి ముందుకి సీరియల్ నెంబర్లో టోకెన్స్ ఇస్తారు. దాని ప్రకారం పోలింగ్ పూర్తి అవుతుంది. పోలింగ్ అంతా అయిపోయాక ఈవినింగ్ స్ట్రాంగ్ రూమ్స్. ఈ స్ట్రాంగ్ రూమ్స్లోనే మనం జూన్ 4వ తేదీ కౌంటింగ్ టేకప్ చేస్తాం. స్ట్రాంగ్ రూమ్ పక్కకి స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి రిసెప్షన్కి సంబంధించినటువంటి సెంటర్ ఏర్పాట్లన్నీ కూడా రేపు ఆఫ్టర్నూన్ లోపల మొత్తం పూర్తి అయిపోతాయి. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 1000 మంది ఈ హోమ్ ఓటింగ్ ప్రాసెస్కి యాక్సెప్టెన్స్ ఇచ్చారు. వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో పోలింగ్కి సంబంధించి చివరి అంకానికి వచ్చేసాం మనము. రేపు డిస్ట్రిబ్యూషన్ జరిగిపోతే ఎల్లుండి పోలింగ్ ఉంటుంది. అదే రోజు రిసెప్షన్ సెంటర్కి చేరిపోతాయి మీటింగ్లు అంతా కూడా. ఆ నెక్స్ట్ డే లేదా ఆ టైంని బట్టి అబ్జర్వర్ సమక్షంలో మనము క్లోజ్ చేసుకుంటాము. ఏదైనా కొన్ని ర్యాండమ్గా కొన్ని పోలింగ్ స్టేషన్స్ ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారం అబ్జర్వర్స్ కూడా ఆ యొక్క ఓటింగ్ సర్వీ అంటే ఓటింగ్ అంటే పోలింగ్ ఎలా జరిగింది, చక్కగా జరిగిందా, ఏమన్నా ఇబ్బందులు వచ్చాయనేది అబ్జర్వర్ సమక్షంలో ర్యాండమ్గా కొన్ని
పోలింగ్ స్టేషన్స్ రికార్డు వెరిఫై చేసినాక రిపోర్ట్స్ మాత్రమే, ఈవీఎంస్ కాదు, రిపోర్ట్స్ మాత్రమే వెరిఫై చేసినాక మేము క్లోజ్ చేస్తాం. ఈ జిల్లాలో 3-4 ప్రాసెస్ అంతా కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అరేంజ్మెంట్స్ అన్నీ కూడా సజావుగా సాగాయి. పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా అన్ని జాగ్రత్తలు ఇప్పటి వరకు తీసుకోవడం జరిగింది. అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు 14, అంతర్జిల్లా చెక్ పోస్టులు 6, వీటితో పాటు అంతర్రాష్ట్ర అడిషనల్ చెక్ పోస్ట్ ఎస్ఎస్సి టీమ్స్తో 11, అంతర్జిల్లా చెక్ పోస్టు అడిషనల్గా ఒక 6 పెట్టి బార్డర్స్ అంతా కూడా కంటిన్యూగా చెకింగ్ చేయడం జరిగింది. ప్రభు మాంగస్ని కేసుల్లో గొడవల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ప్రాక్టీస్ కింద గుర్తించబడి కేసులు నమోదు చేయబడతాయి. కాబట్టి ఎవరు ఓటర్స్ను ఈ వెహికల్స్లో క్యారీ చేయకూడదు. ఈ వెహికల్స్ పర్మిట్స్ డిఓ గారు ఇష్యూ చేస్తారు. అవి తప్పనిసరిగా విండ్ స్క్రీన్ మీద ఆ వెహికల్స్ విండ్ స్క్రీన్ మీద ఆ పర్మిట్స్ డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా మంత్రిగా గతంలో రాయదుర్గంని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, చేసిన అభివృద్ధి చూసి వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలని, రేపు జరగబోయే ఎన్నికల్లో తనకు ఓటు వేసి అసెంబ్లీకి పంపించాలని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ రాయదుర్గం ప్రజల్ని కోరారు. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ ఆయన నివాసంలో రాయదుర్గంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాయదుర్గం అభివృద్ధికి గతంలో రాయదుర్గం చరిత్రలో ఎవరూ చేయనంత అభివృద్ధి చేశారని, 14 నుంచి 19 వరకు తాను ఎమ్మెల్యేగా మంత్రిగా ఏమి చేశారో ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలని కాల్వ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. నాకన్నా ముందు గోవింద్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారని, ఆయన హయాంలో ఏమి అభివృద్ధి చేశారో చూపించాలని కాల్వ శ్రీనివాస్ నిలదీశారు. కేవలం రాజకీయాలు వ్యాపారంగా చూస్తూ మెట్టు గోవింద్ రెడ్డి ఇలాంటి సవాలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని కాల్వ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. జనంకు మంచి చేయాలనే లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, రాయదుర్గం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశానని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ రాయదుర్గం అభివృద్ధి ధ్యేయంగా లక్ష్యంగా పనిచేయడం జరిగిందని, తాను మంత్రిగా ఉన్నప్పుడు రాయదుర్గంలో గవర్నమెంట్ పరిశ్రమ అభివృద్ధికి చేసిన కృషి ప్రజలందరికీ తెలుసు అని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ అన్నారు. ఈ రాష్ట్ర స్థితిని గతిని మార్చే ఎన్నిక జరగబోతా ఉంది. 5 సంవత్సరాల జగన్ అరాచక పరిపాలనకు అంతిమ గీతం పాడడానికి సిద్ధమైన ప్రజలు చేసే యుద్ధం ఎల్లుండి మనం చూడబోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం గాలి వీస్తోంది. ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తూ ఉంది. అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డిని కుర్చీలో నుంచి దించేయాలనే కసి పట్టుదల అన్ని వర్గాల ప్రజల్లోనూ ప్రస్ఫుటంగా కనిపించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాగైతే తెలుగుదేశం ప్రభంజనమై గర్జించిందో అలాంటి 94 ఎన్నికల ఫలితాలే పునరావృతం కాబోతూ ఉన్నాయి. అంతకు మించి లెక్కలు ప్రజలకు కనిపించబోతూ ఉన్నాయి. భారీ మెజార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులకు దక్కబోతూ ఉన్నాయి. అభ్యర్థుల గుణగణాల విషయానికి వస్తే సమర్థతకు అసమర్థతకు మధ్య జరుగుతున్న పోరాటం రాయదుర్గం నియోజకవర్గ చరిత్రలో ఎవరు చేయలేనన్ని పనులు నేను చేశా 2014-19 మధ్యకాలంలో. 2014లో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడానికి 10 సంవత్సరాలు ముందు 2004లోనే మెట్టు గోవింద్ రెడ్డి శాసనసభ్యుడయ్యాడు రాయదుర్గానికి. ప్లేటు గ్లాస్తో వచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికైన మెట్టు గోవింద్ రెడ్డి ఏదో చేస్తాడు, ఎంతో ఉద్ధరిస్తాడని ఆశపడ్డారు జనం. ప్రభుత్వ పథకాలకు తోడు స్వతంత్రంగా అతనేదో
ఇక్కడ పరిశ్రమలు పెట్టి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని నమ్మారు అప్పట్లో ప్రజలు. కానీ ప్రజల నమ్మకాన్ని మెట్టు గోవిందరెడ్డి ఎమ్మెల్యేగా వమ్ము చేశాడు. ప్రజల ఆశలను నీరుగార్చాడు. తను సొంతంగా పెద్ద పరిశ్రమ పెడతానని చెప్పి కుటీర పరిశ్రమ కూడా పెట్టుకోకుండా మోసం చేశాడు ప్రజల్ని. ఈనాడు 2004-09 మధ్యకాలంలో నా రాయదుర్గం వెనుకబడిన ప్రాంతం, ఎడారిగా మారిపోతున్న ప్రాంతం, నా ప్రాంత ప్రజల అవసరాలు ఇవి, నా ప్రాంతానికి ఇలాంటి కార్యక్రమాలు కావాలని ముఖ్యమంత్రిని కాదు కదా, కనీసం కలెక్టర్ను కలిసిన సందర్భం కూడా లేదు. ఉంటే నిరూపించమని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఏ రోజు రాయదుర్గం సమస్యలపైన అసెంబ్లీలో నోరెత్తిన పాపాన పోలేదు మెట్టు గోవిందరెడ్డి. ఇలాంటి వాడిని మళ్ళా ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారా ప్రజలు? 2004-09 మధ్యకాలంలో అతని పనితీరు నచ్చకనే 2009లో ప్రజలు అతన్ని ఓడించారు. మెట్టు గోవిందరెడ్డిని ఇదే రాయదుర్గం ప్రజలు ఓడించారు. మెట్టు గోవిందరెడ్డి వ్యవహార శైలి అంతా కూడా ప్రజలు గమనించారు, గ్రహించారు. కాబట్టి అతన్ని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ఇంకొకసారి రాయదుర్గం వైపు కన్నెత్తి చూడకోకుండా చేయడానికి రాయదుర్గం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా పూర్తిగా అనర్హుడైన మెట్టు గోవిందరెడ్డి మళ్ళా పార్టీ అభ్యర్థిగా ప్రజల ముందుకు వస్తే ప్రజలు ఎట్లా విశ్వసిస్తారని నేను అడుగుతా ఉన్నా. అంటే రాయదుర్గం ప్రజలు అంత అమాయకుల? విఘ్నులైన రాయదుర్గం ప్రజలు తెలివైన తీర్పు చెప్పబోతా ఉన్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, రాయదుర్గాన్ని ఏ ప్రాంతానికి తీసిపోని విధంగా అభివృద్ధి చేయాలనేది నా కళ, నా సంకల్పం. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు నాకు దండిగా ఉన్నాయి. వచ్చేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం. మా ప్రభుత్వంలో ఖచ్చితంగా నాకు మంచి హోదా ఉంటుంది. ఆ నమ్మకం ఉంది మా నాయకుడి పైన. బెంగళూరు బసవేశ్వర నగర్లో వ్యాపారస్తులకి ఏమన్నా తెలిసేమో కానీ విజయవాడలో, విశాఖపట్నంలో ఏం తెలుస్తుంది అతని గురించి? కాబట్టి మెట్టు గోవిందరెడ్డి ఒక అసమర్థుడు, చేతగాని వాడు అనే నేను ఎందుకంటున్నానంటే ఇవన్నీ కారణాలు. ఏమీ చేయలేదు, ఏమీ చేయలేని వాడు కాబట్టి అసమర్థుడని నేను పదే చెప్తున్నా. ధనవంతునికి గుణవంతునికి మధ్య పోటీ జరుగుతూ ఉంది. మెట్టు గోవిందరెడ్డి తన దగ్గరున్న 100 కోట్ల డబ్బుతో ప్రజాస్వామ్యాన్ని కొనాలని, రాయదుర్గం ప్రజల ఆత్మాభిమానాన్ని టోకున కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఓటుకు 3,000 ఇస్తా ఉన్నాడంట. ఓటుకు 3,000 కాదు, 10,000 ఇచ్చినా ఎవరు అతనికి ఓటేసే పరిస్థితి లేదు. నేను ఒకటే రాయదుర్గం ప్రజలకు మాట ఇస్తున్నా, మనవి చేస్తున్నా. నాకు దేవుడు ఎంత శక్తినిస్తే అంత శక్తిని రాయదుర్గం అభివృద్ధి కోసం, ప్రజల బాగోగుల కోసం కష్టపడి పనిచేస్తానని నేను మాట ఇస్తా ఉన్నా. అట్లాగే నేను ప్రారంభం చేసిన భైరవాంతిప్ప ప్రాజెక్టు కృష్ణా జలాల తరలింపు కార్యక్రమాన్ని పూర్తి చేస్తా. ఉంతకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను ప్రారంభం చేస్తా. హెచ్ఎల్సి ఆధునీకరణను పూర్తి చేస్తా. రాయదుర్గం నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే ఒక బృహత్ కార్యక్రమాన్ని చేపడతా. నేమకల్లు, ఇడ్డేహాల్ మధ్యలో ఇనుప ఖనిజ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక సెడ్జు నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తా. రాయదుర్గం పట్టణంలో వేలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న గార్మెంట్స్ రంగాన్ని ఆదుకోవడానికి, ప్రోత్సహించడానికి, గార్మెంట్స్ కార్మికుల మెరుగైన జీవితాల కోసం, ఆదాయాన్ని పెంచడం కోసం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేసి వాళ్లకు తోడ్పాటును అందిస్తానని నేను రాయదుర్గం ప్రజలకు మనవి చేస్తా ఉన్నా. ఒక్క ఓటు నాకు వేయండి, 5 సంవత్సరాలు మీకు పాలేరుగా పనిచేస్తా. రాయదుర్గానికి కాపలాదారుగా ఉంటా. రాయదుర్గం ప్రయోజనాలను కాపాడుతా. రాయదుర్గం ప్రజల హక్కులను కాపాడుతా. రాయదుర్గాన్ని అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలపడానికి అహరాం శ్రమిస్తా.
దాంట్లో ఎలాంటి భేషజాలు లేవు నాకు. కాబట్టి నాకున్నదంతా ప్రజాసేవ చేయాలనే తపన తాపత్రయం తప్ప వేరే వ్యాపారాలు లేవు, వేరే వ్యసనాలు లేవు, వేరే వ్యాసంగాలు కూడా లేవు. అందుకనే రాయదుర్గం ప్రజానికానికి నేను చేస్తున్న విజ్ఞప్తి ఒక్కటే, మీ ఓటు అనే ఆయుధంతో నా బలాన్ని పెంచండి, అసెంబ్లీకి పంపించండి. మీరు గర్వపడే విధంగా పనిచేసి మీ అందరి మన్ననలు పొందుతానని వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ వేడుకుంటా ఉన్నా. అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని ప్రజలందరూ రేపు జరగబోయే ఎన్నికల్లో వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ప్రజల్ని కోరారు. అనంతపురం నగరంలోని సాయిబాబా కాలేజ్ నందు ఈవీఎంలను పోలింగ్ స్టేషన్లకు పంపించే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పరిశీలించి పలు సూచనలు చేశారు. వేసవి దృష్ట్యా అన్ని చర్యలు తీసుకున్నామని, పోలింగ్ వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దింపడానికి సిద్ధంగా ఉన్నామని, ఎక్కడ ఎటువంటి సంఘటన జరగకుండా రీపోలింగ్ అవకాశం లేకుండా ఎన్నికలు జరిపేందుకు సర్వం సిద్ధంగా ఉన్నామని డాక్టర్ వి వినోద్ కుమార్ జిల్లా కలెక్టర్ అన్నారు. జిల్లాలో మీ పిల్లలు ఇతర ప్రాంతాలు ఉంటే వారందరినీ కూడా ఓటుకు రప్పించాలని, మీ పిల్లలతో కూడా తప్పకుండా ఓటు వేయించాలని తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ సూచించారు. వారొక లైఫ్ స్పాయిల్ అయినట్టు ఉంటుంది, ఎక్కడ కూడా ఉద్యోగం దొరకదు, పోలీస్ వెరిఫికేషన్లో క్లియర్ కాదు. సో కాబట్టి సెక్షన్ 144 కూడా అమల్లో ఉంది. నిన్న సాయంత్రం నుంచి కేంద్ర బలగాలు కూడా పోయినసారికి ఎక్కువ సంఖ్యలో వచ్చి ఉన్నాయి. మైక్రో అబ్జర్వర్స్ కావచ్చు, వీడియోగ్రాఫర్స్ కావచ్చు, ఎక్కువ సంఖ్యలో ఈసారి మనము సూక్ష్మ కేంద్రాలు ఎక్కువ వలన డిప్లాయ్ చేయడం జరిగింది. ఇవన్నీ చర్యలతో నేను ఆశిస్తున్నాను చాలా ప్రశాంతంగా ఈ యొక్క ప్రక్రియ జరుగుతుందని, అలానే ప్రజలందరికీ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటు హక్కుని తప్పనిసరిగా వినియోగించుకోవాలని, బెంగళూరులో మీ బంధువులు పిల్లలు ఎవరున్నా లేదా హైదరాబాద్లో ఉన్న వెంటనే వాళ్ళని రమ్మని చెప్పండి, ఓటు వేయండి. అలాగే వేసవి కాలం ఉంది కాబట్టి అన్ని రకాల ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం నుంచి చేసినప్పటికీ మీరు కూడా తొందరగా వచ్చి ఓటు వేయమని, వీలైతే ఒక చిన్న వాటర్ బాటిల్లో నీళ్లు మరియు గొడుగు కూడా తీసుకువచ్చి ఓటు హక్కుని వినియోగించుకోమని అందరికీ దాదాపు 1031 ఉన్నాయి. జనవరి ఫిబ్రవరిలోనే ఆ నివేదిక పంపడం జరిగింది. ఇందులో 100% వెబ్కాస్టింగ్ ఉంది. అలాగే ప్రతి సెన్సిటివ్ ఉన్న దాంట్లో మైక్రో అబ్జర్వర్స్ వెళ్తారు, వారు డైరెక్ట్గా అబ్జర్వర్స్కే నివేదిక ఇస్తారు. 100% వెబ్కాస్టింగ్ అండ్ 100% మైక్రో అబ్జర్వర్స్ కవరేజ్ చేశాము. అంతేకాక దాదాపు 300 బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పిఠాపురంలో వేడెక్కిన రాజకీయం, వంగ గీతాను డిప్యూటీ సీఎం చేస్తా సీఎం వైఎస్ జగన్. ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయండి, సీఎం వైఎస్ జగన్. ఓటు వేయండి, మన హక్కు, మత్స రామలింగారెడ్డి. ఎన్నికలకు సర్వం సిద్ధం, పి అరుణ్ బాబు సత్యసాయి జిల్లా కలెక్టర్. రాయదుర్గంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తాం, అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్.